చచ్చిపోతామని చెప్పారు. బాగా పోయిన మనిషి అప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మిస్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లోనే రీసెంట్గా ఒక అతనికైతే ఇబ్బంది అయ్యి వారు చనిపోవడం అయింది. వాళ్ళకి మొత్తం మనకి ఎంతో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ వీడియోలో అసలు ఏం జరిగింది ఏంటనేది మీ అందరూ ఆ మాటలోనే తెలుసుకుందరు. కానీ మీ ఆయన గారి గురించి తెలిసి నేను ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయిండు, ఏంటి? బాగోపోతే గుంటూరు తీసుకెళ్ళాము. గుంటూరు తీసుకెళ్తే విజయవాడ తీసుకెళ్ళాము. విజయవాడ తీసుకెళ్తే ఒక 20 రోజులు ఇచ్చారు అక్కడ. మా వల్ల కాదని గుంటూరు తీసుకెళ్ళిపోమన్నారు. గుంటూరు తీసుకెళ్ళి 2 రోజులకి కావాల్సిన చెప్పారు డాక్టర్ గారు. కావాలి మందులు ఉండి కిడ్నీ కూడా కొద్దిగా తేడా ఉండేది. అబ్బాయి తాగితే చచ్చిపోతామని చెప్పారు. బాగా పోయిన మనిషి అప్పుడు. సర్లేని 15 రోజులు 20 రోజులు ఉంచారు అక్కడ. జాగ్రత్త అని చెప్పి పంపించారు. ఇంటికి పంపించిన 2 నెలలకి 3 నెలలకి మళ్ళీ బయట వేసింది. బయట వేసాక మళ్ళీ విజయవాడ తీసుకెళ్తే మందులు ఇచ్చారు. మందు ఇచ్చినా కానీ తగ్గలేదు. మళ్ళీ పట్టింగ్ చేయగా కవర్ రెండోసారి కవర్ అయ్యాడు. మళ్ళీ ఎల్లో తీసుకెళ్ళా కానీ మంచి లేదు. బాగా ఎదుర్కొని చెప్పారు. కవర్లో వచ్చి ఈ రకంగా చనిపోయారు. ఎంతమంది పిల్లలు? 2. ఒక బాబు ఒక పాప. చదువుకుంటున్నారు. బాబు చదువుకున్నాడు. పిల్ల ఇక్కడ చదువుకుంటున్నాడు 10వ తరగతి. బాబు ఏమో 10 అయిపోయింది. బాబు కొంచెం పెద్ద వయసు. బాబు 10th క్లాస్ చదువు. అయితే ఫస్ట్ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళారా? తీసుకెళ్ళా. విజయవాడ తీసుకెళ్ళి ఫస్ట్ తీసుకెళ్ళాక మా వల్ల కాదని చెప్పారు. అక్కడే 50,000 పైన అయిపోయినాయి 4 రోజులకి. మా వల్ల కాదని పంపించేసారు. గుంటూరు తీసుకెళ్ళిపోయాను. గుంటూరు తీసుకెళ్ళిపోయారు. ఛార్జీలు కూడా వాళ్ళే ఇచ్చారు. గుంటూరు తీసుకెళ్తారు అక్కడే ఇచ్చారు హాస్పిటల్. ఎవరో లేరండి నాకు అంటే వాళ్ళే ఇచ్చి పంపించారు. గుంటూరు తీసుకెళ్ళి గుంటూరులోనే అక్కడ జాయిన్ చేసి మా ఊళ్ళో వచ్చి జాయిన్ చేసి వచ్చారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంది? ఇంట్లో అసలు కట్టలేదు. తెచ్చుకుంటే పూలకి వెళ్తేనే ముద్ద, లేకపోతే పిల్లడికి డబ్బులు కట్టే చదివేస్తాను. మాస్టర్ కూడా డబ్బులు కట్టాలమ్మా, పరీక్షలు దగ్గర పడ్డాయి, డబ్బులు కడితేనే పరీక్షలు రానేస్తారు, రానియరు. ఇప్పుడు ఇద్దరికి ఇంట్లో పరిస్థితి బాగుంటలేదు. ఒకరికి చూస్తే ఒకరికి అట్ట వస్తుంది. 7 రోజులు మాట ఇంటికాడే పోతుంది. జ్వరం తగిలి పిల్లకి జ్వరం, నాకు జ్వరం బాగుంటలేదు. ఇంట్లోనే ఉంటున్నాను. ఎవరైనా ఆలు తీసుకొచ్చి కూరగాయలు ఎత్తి వండుకొని తిన్నాను. వెనకాల ఆస్తులు ఆస్తి ఏమీ లేదు. ఇల్లు స్థలం ఇల్లు ఒకటి ఉంది. మరి ఫంక్షన్ అలాంటివి గట్టా ఏమైనా వస్తున్నాయి చనిపోయిన తర్వాత?
కాగితాలు పెట్టాము ఇంకా రావట్లేదు, డబ్బులు అయితే రావట్లేదు. కాగితాలు పెట్టి మొదటి దాకా కన్నుకు వలస వచ్చి బాగా డబ్బులు 5,000 దాకా అయింది. మా వాళ్ళు వేసి చూపించారు. ఇప్పుడు పిల్లకి జ్వరం, మా ఊరు జ్వరం, ఇంట్లో గడపాక నాకు ఇబ్బంది అయిపోతుంది. పామూరులో ఫస్ట్ సారి వచ్చినప్పుడు తెలుసుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఏం జరిగింది? తెలుసుకోలేదు. అక్కడికి వెళ్ళాక విజయవాడ వెళ్ళాక తెలిసింది. టౌన్లో వచ్చిన ఈ అబ్బాయి అని చెప్పారు. మరి మా వల్ల కాదు, తీసుకెళ్ళిపోమన్నారు. అప్పుడే 60,000 పైన అయినాయి డబ్బులు. ప్రైవేట్ అయినాయి. అది సందా చేసి ఊరి మీద సందా చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అప్పుడు హాస్పిటల్ కట్టి విజయవాడ తీసుకెళ్ళి విజయవాడ తీసుకెళ్ళాక అప్పుడు లైన్ అయ్యింది. బాగానే ఉంది. ఇంటికి వచ్చాక 2 నెలలకి 3 నెలలకి ఆట తేడా వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఇబ్బందులు ఇలా ఉన్నాయి. అప్పులే ఎక్కువైపోయింది. అప్పులే అని చేశారు ఆయన. అప్పుడు 1,00,000 పైన చేసింది. ఇక అయ్యే ఉండదు. ఎప్పుడు మీ పేరు సాయం చేయవలసి వచ్చి చేయండి. 2 చిన్నపిల్లలండి. మాకు ఇంట్లో కడతలేదు. ఇంట్లో బయటలు పెట్టి ఎక్కువైపోయినాయండి. మాకు ఇంట్లో 2 కూడా 3 కూడా పిల్లలు కూడా బాగుంటలేదు. పిల్లడు చూస్తే పిల్లడు జీతం అవి పరీక్షలు కట్టాలండి. డబ్బులు కొంచెం సాయం చేయండి. మీ పెద్దవి ఉంటే సాయం చేయండి. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో. మీరు ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే వీళ్ళకి మీరు సహాయం చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా సహాయం చేయాలి ఎలాంటి వాళ్ళకైనా ఉద్దేశం ఉంటే మాత్రం సహాయం చేయొచ్చు. మరి ఈ వీడియోలో ఎప్పటిలాగానే నేనైతే వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తున్నా. మీరు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లోనే సహాయం చేయాలి అని చెప్పి మాకు తప్పని చేయాలి. ఇవ్వమ్మా, నాకున్న దాంట్లోనే మీకు సహాయంగా చేయడం జరుగుతుంది.